In this video, we'll see the concept of changing the Cartesian coordinates into polar coordinates. Polar coordinates అంటే మీకు theta r ఫామ్లో ఉంటాయి. సో కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? వీఆర్ హ్యావింగ్ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఆ క్వాడ్రంట్లోని వచ్చే మన కోఆర్డినేట్స్నే మనం పోలార్ కోఆర్డినేట్స్లోకి మారుస్తున్నాం. సో వీఆర్ హ్యావింగ్ ఫ్యూ స్టెప్స్ హియర్. పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చేటప్పుడు ఎక్స్ని ఆర్ కాస్ తీటా, వైని ఆర్ సైన్ తీటా, డిఎక్స్ డివైని ఆర్ డిఆర్ టీటా, డిఆర్ డిటీటాగా అనుకుంటాం. ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఆల్వేస్ inner integration is with respect to r and outer integration is with respect to theta. So now let's see how to solve this problem. Evaluate integral 0 to root of 4 minus y square x square plus y square dx dy by changing the polar coordinates అంటాం. మనము స్ట్రిప్ కాన్సెప్ట్ చూసాం. స్ట్రిప్ కాన్సెప్ట్లో మనకి ఏమున్నాయి? వర్టికల్ స్ట్రిప్, హారిజాంటల్ స్ట్రిప్ ఉంటుంది. కానీ ఇక్కడ వీ హ్యావ్ వెడ్జ్. ఈ వెడ్జ్ అనేది ఒకటే అయి ఉంటుంది. సో నవ్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఇప్పుడేంటి మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూసుకుంటే వీఆర్ హ్యావింగ్, ఇప్పుడు ఇదేమి ఆ ఇన్నర్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆర్ అన్నారు. అంటే ఏంటి? దిస్ ఈజ్ ఫర్ ఎక్స్, దిస్ ఈజ్ ఫర్ వై అనేగా అర్థం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ వై స్క్వేర్ ఉంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? ఎక్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ అ సర్కిల్ ఈక్వేషన్. హౌ యూ కెన్ టెల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ తీసుకోండి. దిస్ ఈజ్ యువర్ సర్కిల్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ నుండి మీ రేడియస్ అనేది 2 వచ్చింది. ఈ పార్ట్ మీకు క్లియర్ కదా? నౌ వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు చేంజ్ ఇన్ టు పోలార్ కోఆర్డినేట్స్. వై తీసుకుంటే వై లైస్ బిట్వీన్ 0 to 2 and your x is lying between 0 to square root of 4 minus y square. ఇది మీకు ఇచ్చింది. మనము ఇప్పుడేం కన్సిడర్ చేయాలి? ఓన్లీ విల్ బి టేకింగ్, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్, విల్ బి టేకింగ్ ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఏంటి? మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దీంట్లో నుండి రేడియస్ తీసుకుంటే విల్ గెట్ అవర్ రేడియస్ యాజ్ 2. సో నౌ సిన్స్ అవర్ రేడియస్ ఈజ్ 2, దిస్ విల్ బి, ఎందుకు వీ విల్ గెట్, సి అవర్ ఆర్ బిలాంగ్స్ టు 0, 2 అండ్ అవర్ టీటా బిలాంగ్స్ టు 0, π/2. ఇవి మన పోలార్ కోఆర్డినేట్స్. ఇవి ఎలా వచ్చాయి నాకు? సిన్స్ ఓన్లీ ఐఎమ్ కన్సిడరింగ్ ది ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ ది సర్కిల్. సిన్స్ we need only first quadrant of the circle. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటి? మొత్తం పాజిటివే కదా. సో అవర్ టీటా విల్ బీ ఫ్రమ్ పాజిటివ్ యాక్సిస్, అంటే 0 to π/2. దిస్ విల్ బీ ఆల్సో పాజిటివ్. హెన్స్ దీస్ ఆర్ అవర్ అప్డేటెడ్ పోలార్ కోఆర్డినేట్స్. సో మనం ఇప్పుడు ఏమేమి యూస్ చేసుకొని చేయాలి? ఆర్ విల్ బీ ఫ్రమ్ 0 to 2 అండ్ టీటా విల్ బీ ఫ్రమ్ 0 to π/2. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని యూస్ చేసుకొని వీ నీడ్ టు ఫైండ్ ది ఇంటిగ్రేషన్. లెట్స్ సీ హౌ టు డూ ఇట్. సో దేర్ ఫోర్ మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకొని వీల్ నీడ్ టు చేంజ్ కదా. మనకి ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to root of 4 minus y square x square plus y square into dx dy. Now we are changing into polar coordinates. అంటే ఏంటి? theta is equal to 0 to π/2, r is equal to 0 to 2. Here you will get c. x square అంటే dx ఏ ఫామ్లో ఉండాలి? dx dy r dr dθ ఫామ్లో ఉండాలి. x అంటే ఏంటి?
dx dy r d theta r dr d theta ఫామ్లో ఉండాలి. x ఏ ఫామ్లో ఉండాలి, r cos theta ఫామ్లో ఉండాలి. y ఏ ఫామ్లో ఉండాలి, r sin theta ఫామ్లో ఉండాలి. సో ఇప్పుడు x స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, r స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ y స్క్వేర్ అంటే r స్క్వేర్ sin స్క్వేర్ theta. హియర్ యుల్ గెట్ r dr d theta. ఇప్పుడు దీనికి విల్ డూ ఇంటిగ్రేషన్. సో నౌ లెట్స్ సాల్వ్ దిస్ పార్ట్. ఇక్కడ చూసుకుంటే ఈ పార్ట్లో ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఉంది, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఉంది. సో అందులో ఆర్ స్క్వేర్ కనుక కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2. ఇందులో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ ఆర్ డిఆర్ డి తీటా. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఎంత, 1. ఆర్ స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 వస్తుంది. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ డిఆర్ డి తీటా. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్. సో విల్ గెట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2, ఆర్ క్యూబ్ డిఆర్ డి తీటా. సో నవ్ ఆర్ క్యూబ్ ఏమవుతుంది, ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ 3+1/3+1 అంటే విల్ గెట్ ఆర్ పవర్ 4/4 కదా. సో నవ్ విల్ గెట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 ఇంటిగ్రల్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ పవర్ 4/4 అండ్ ఐ విల్ అప్లై ద లిమిట్స్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 డి తీటా. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఫస్ట్ 2^4/4 మైనస్ 0^4/4 డి తీటా. ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. 2^4 అంటే ఎంత, 16/4. 0^4/4 అంటే 0నే కదా, ఇంటూ డి తీటా. సో నవ్ యూ విల్ గెట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 4 డి తీటా. నవ్ ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ టు తీటా ఇంటిగ్రేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, 4 తీటా, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 4 into π/2 minus 4 into 0. You will get 4π/2 which is equal to 2π. So this is how you solve problems by changing the Cartesian coordinates into polar coordinates. I hope you understood, and if you have any doubts, let me know in the comment section.